సిద్ధం సభ సూపర్ హైలైట్. 15 లక్షల పైన అభిమానం అన్న. గుండెల్లో ఉన్నాడు జగన్ గుండెల్లో ఉన్నాడు అభిమానం. ఎండాకాలం మాకు చలికాలం లాగా ఉంది, ఇది చలికాలం లాగా ఉంది అన్న. ఆనందమేనా? పేదలందరికీ ఆనందమేనన్నా, పేదలందరికీ ఆనందమే. ఎవరు చెప్పారన్నా? ఎక్కడ చూపానన్నా? ప్రతి గ్రామ సచివాలయంలో చూపినాను ఒకసారి. ఎక్కడన్నా రిపోర్ట్ ఉందా? ఏడా లేదు. చూపించండి, మీరు తెలిపేయండి. మీ మీడియా వాళ్ళు చెప్తా ఉంటారు కదా, తెలిపేయండి. ఏడన్నా ఉందా? అన్నా అన్నా ఇలాంటి రాజకీయాలు నీచపు రాజకీయాలు. జగనన్న చేసే రాజకీయం ఒకటే, పేదల భవిష్యత్తు బాగుండాలని జగనన్న చేస్తున్నాడు. అది ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి అన్న. అన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్ అన్న. గ్రామ సచివాలయాలు ప్రతి ఒక్క పేదవాడు ప్రతి సచివాలయంలో వెళ్ళి పనులు చేర్చుకుంటున్నారు. ఇదివరకు జన్మభూమి కమిటీలని రకరకాలు దోచుకున్నారు. ఇక్కడ ఏమీ లేదన్న. గ్రామ సచివాలయంలో 12 మంది సిబ్బంది ఉంటారు. ప్రతి ఏ పని కావాలన్నా అక్కడికెళ్ళి చేర్చుకుంటున్నాము. బీజేపీ పొత్తులు పెట్టుకున్నా, కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి అన్న. కేంద్రం కాదు, ఇంకా ఎన్ని కేంద్రాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 160 పక్క. నెక్స్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అన్నా. ఇదివరకు 2019లో కూడా ఇదే పొత్తులన్నా. ఏమైంది? 3 కాదు 4 వచ్చినా ఇప్పుడు నలుగురు అయ్యారు. షర్మిలమ్మ కూడా ఏమైంది? రేపు చూడండి 2024 చూడండి, వచ్చేది జగన్మోహన్ రెడ్డి. కొండేపిలో మాది కొండేపి నియోజకవర్గము, టంగుటూరు మండలము, తూర్పు నాయలపల్లి గ్రామము. కొండేపిలో ఎగురవేసేది వైసీపీ జెండా. ఆదిమూలపు సురేష్ గారు నాయకత్వం వర్ధిల్లాలి అవుతుంది. 20,000 మెజార్టీతో గెలుస్తాము పక్కాగా.